అన్న హాయ్. హలో హలో బ్రదర్. ఏం చేస్తుంటారు? నేను మా ఫాదర్ బిజినెస్ ని చూసుకుంటుంటాను బాస్. మీ పేరు? క్రాంతి కుమార్. అంటే మనకు ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే జెండా ఎగరేస్తాం కదా ఖచ్చితంగా. ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ డే రాబోతుంది ఆగస్టు 15th రోజు. మీకు దాని గురించి ఏమైనా ఐడియా ఉంది మనకి. ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళు అప్పుడు తెచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు చేసిన కృషితోనే మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం ప్రజెంట్. సో జనవరి 26th ఆగస్ట్ 15th మనకు స్వతంత్ర దినోత్సవం. అది అందరూ ఏ కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకునే పండుగ. అందరూ మనం మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు అనుకుంటున్నా. ఆగస్టు డేట్ తప్పి చెప్పినట్టున్నారు. ఆగస్ట్ 15th ఆగస్ట్ 15th 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1947లో. సో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు చేసిన కృషి వల్ల మనం ఈరోజు అందరూ హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు హ్యాపీగా ఉంది వాళ్ళు చేసిన ఫైటింగ్ వల్ల. మీకు మెయిన్గా తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లు ఒక 5-6 పేర్లు. 5-6 పేర్లు: మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంతే తెలుసు నాకు బాగా గుర్తున్నది. భగత్ సింగ్, రాజ్గురు, సుభాష్ చంద్రబోస్. నెహ్రూ వీళ్ళంతా లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు రూల్ చేసారు, అతివాదులు మితవాదులు అని చెప్పేసి వాళ్ళు రూల్ చేసారు. అంటే మనము వీటిని గుర్తు చేసుకుంటే మనం చిన్నప్పటి మెమోరీస్లోకి వెళ్తుంటే జెండా వందనం అంటే ఒక చిన్నప్పుడు చూసుకుంటే చాలా మెమోరీస్ ఉంటాయి అన్నట్టు. మీ లైఫ్లో ఉన్న చిన్నప్పటి మెమోరీస్ స్కూల్లో చదివేటప్పుడు 10th మార్నింగ్ 7 o'clock లేసేస్తాం ఖచ్చితంగా. లేచి రెడీ అయ్యి ఫ్లాగ్ని ఇట్లా పెట్టుకొని ఖచ్చితంగా ఆ రోజు హెడ్ బాత్ చేసి మంచి ఐరన్ వేసుకొని ఐరన్ షర్ట్ ప్యాంట్ వేసుకొని అందరికి విష్ చేస్తా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. సో ఆ ఫీలింగ్ వేరే ఉండేది అప్పుడు. అంటే మళ్ళీ ఆ ఫ్లాగ్ హోస్టింగ్ అయినప్పటి నుంచి కొంతమంది చిన్న ఉన్నప్పుడు ఏంటంటే వన్ డే బిఫోర్ మొత్తం రెడీ చేసుకొని ఎప్పుడెప్పుడు అంటే జెండాకి వెళ్దాం అంటారు. బట్ నేను అట్లా ఉండేవాడిని కాదు. అంటే నేను దేంట్లో పార్టిసిపేట్ చేయను. అంటే ఆ రోజే బాగా ఎంజాయ్ చేస్తాను నేను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. స్పీచ్ ఇష్టం అంటే తక్కువ ఇష్టము. స్పీచ్ తక్కువ వినేవాడిని. అదర్ యాక్టివిటీస్ మీద బాగా ఫోకస్ ఉండేది అప్పుడు. గేమ్స్ అంటే ఆ రోజు ప్రైజెస్ ఇస్తారు. నన్ను కంటే ముందు రోజు కండక్ట్ చేసిన గేమ్స్ ఆ రోజు ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు. బాగుండేది ఆ ఫీలింగ్. అంటే అది మళ్ళీ తర్వాత రాదు కదా స్కూల్ డేస్ తర్వాత. ఖచ్చితంగా అప్పట్లో అదే కదా మెయిన్ పార్ట్. అంటే అదే ఇంకా స్వీట్స్ ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే మిక్చర్ స్వీట్స్ లేకుంటే చాక్లెట్, ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. అది ఇచ్చినాక ఇంకెవరు కనిపించేవాళ్ళు కాదు ఇంకా అక్కడ. మీ లైఫ్లో మీరు బెస్ట్గా ఫీల్ అయినా ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా ఏదైనా ఉందా? ఏ రోజన్నా నా లైఫ్లో ఇది మంచి జరిగింది, ఈ రోజు హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి? జరిగింది 10th క్లాస్లో ఒకసారి జరిగింది. అంటే అట్లా ఏం కాదు, బట్ అది ఎందుకో తెలియదు, అది బాగుండేది మూమెంట్ అంతే. ఆ రోజు జనవరి 26 చైల్డ్ లైఫ్ వరకు అది. అంటే ఇంకా అది స్కూల్లో అది లాస్ట్ డే కాబట్టి, సో లాస్ట్ ఇయర్ కాబట్టి అది కొంచెం బాగుంది ఎందుకో. అందరు గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ బాగుండేది. ఆ ఫీల్. సెలబ్రేట్ బాగా చేసేవాళ్ళు. కల్చరల్ యాక్టివిటీస్ కానీ, క్లాస్ డెకరేషన్ కానీ. అంటే ఆ రోజు అందరూ వెల్ డ్రెస్ గా వేసేస్తారు. డెకరేషన్ ఎవ్రీథింగ్. క్లాస్ ని డెకరేట్ చేయడం. ఆ రోజు ఏంటంటే జనరల్ గా అందరూ సర్దిగా వచ్చేవాళ్ళు, నార్మల్ గా వచ్చేవాళ్ళు. అంటే ఆ రోజు బాగా రెడీ అయ్యి అమ్మాయిలు కానీ టీచర్స్ కానీ ఆ రోజు బాగా అట్రాక్టివ్ ఉంటుంది మొత్తం స్కూల్ అంతా. ఇండిపెండెన్స్ డే అంటే ఇంకంతే. మోస్ట్లీ చాలా మంది పిల్లలకి స్వతంత్రం వచ్చిందని మాత్రమే తెలుసు. బట్ అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చిందని తెలియదు. బట్ ఏంటంటే అందరూ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు. అదొక ఫెస్టివల్ అంతే. అంటే ఎటువంటి అది ఒక రీజియన్కి రిలీజన్ కాకుండా సో ప్రతి ఒక్కరికి ఒక ఫెస్టివల్. సో అందరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత రాదు కాబట్టి ఆ మూమెంట్స్. సో మనం
ఎందుకంటే వాళ్ళు పడ్డ స్ట్రగుల్, వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మనకు ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చి అంతో ఇంతైనా పక్కల మీద ఆధారపడకుండా మనకు ఒక కాన్స్టిట్యూషన్ నిర్మించుకొని కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఈరోజు ఉంటున్నామంటే ఇక ఉన్నాయి కొన్ని రాజకీయ నాయకుల చేతిలో మన లైఫ్లు ఉన్నాయి, కానీ దాన్ని మాత్రము కాన్స్టిట్యూషన్ పరంగా మనం అయితే ముందుకు తీసుకెళ్తున్నాం. మనకున్న ఫ్రీడమ్ ప్రకారం అయితే మనం బతుకుతున్నాం. మీరు చెప్పండి. అంతే అన్న. మనం ఏదైనా సరే అప్పట్లో మనకు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పటి నుంచి సో ఖచ్చితంగా మనకంటే కొన్ని రూల్స్, డెమోక్రసీ ఉండేది కాదు. సో దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇండియా అంటే ఇంతమంది కలిసి ఉన్నారు కాబట్టి సో ఆ రోజు వాళ్ళు ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళు ఆ రోజు చేసిన ప్రతి పార్టిసిపెంట్ని బట్టి సో ఇప్పుడు తెలియదు చాలా మందికి. సో ఇప్పుడు అందరూ అంటే హ్యాపీగా ఉంటున్నారు, కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అప్పుడు వాళ్ళు మనం ఫ్యూచర్లో స్ట్రగుల్స్ కాకుండా సో ప్రతి ఒక్క ఇండియన్ బాగా ఉండాలి, బాగా లీడ్ చేయాలని వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు. బట్ మనకి బేసికల్గా ఏంటంటే చాలా కొంతమంది మాత్రమే కనిపిస్తారు. గాంధీ ఇంకా చాలా కొంతమంది మాత్రం హైలైటే కనిపిస్తారు. బట్ చాలా మంది వందల మంది, వేల మంది అంతమంది చేస్తే తప్ప ఎంత పెద్ద కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదు. సో కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ1 సో వాళ్ళు మెయిన్ పర్సన్స్ కావచ్చు, కానీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా మంది కృషి చేశారని తెలుసు. నాకు బేసికల్గా అంత డీప్గా తెలియదు. అంటే హిస్టరీలో కూడా పెద్ద సినిమాలలో చూస్తాం కదా, సినిమాలు ఇంత హింసిస్తుంటారు కొన్ని దాంట్లో, అవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బట్ మామూలుగా ముందు చూసేవాడిని, వీళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద మూవీస్ వచ్చాయి కదా, సో అవి చూసినప్పుడు అయితే నాకు అంటే బుక్స్లో చాలా చదివినప్పుడు అంత ఎక్కేది కాదు. బట్ అప్పుడు సినిమాల్లో కానీ ఇంకెవరైనా చెప్తుంటే విన్నప్పుడు దాన్ని ఏమంటే ఓకే ఇంత వాళ్ళకి జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు సెల్ఫిష్ ఈ రోజుల్లో. సో మన లైఫ్ని లీడ్ చేసుకోవడానికి సరిపోతుంది, కానీ వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఆ రోజు అన్నీ సాక్రిఫైస్ చేసి ప్రాణాలను సాక్రిఫైస్ చేయడం అన్నది సో నిజంగా అంటే అది బాధాకరమైన విషయమే. అది ఖడ్గన్ సినిమా వస్తుంటది కదా మనకి, జర్నీలో ఖచ్చితంగా ఖడ్గన్ సినిమా వేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడన్నా చూసిరా దీన్ని, ఏమైనా మిస్ అయినట్టు ఏమైనా ఫీల్ అయ్యారు? ప్రతిరోజు ఇప్పుడు వస్తుందో రాదో తెలియదు, కానీ ముందైతే ఆగస్ట్ 15 జనవరి 26కి 2 days ఖడ్గ మూవీ ఖచ్చితంగా వచ్చేది. సో ప్రతి ఒక్కరు ఆ రోజు ఏంటంటే ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాక ఇంకా ఆ మూవీ ఇంకా చూసేది కానీ ఎంజాయ్ చేసేది కానీ 11 ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్, ఒక్కొక్కసారి 3 o'clockకి. సో ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా చూస్తాం అది. మీకు ఈ దేశభక్తి ఉన్న సినిమాలలో ఇంకేమైనా ఫేవరెట్ ఉన్నాయా? దేశభక్తి మూవీస్ అంటే గుర్తుకులేదు దానికైతే, చూసాను బట్ నేమ్స్ గుర్తు కావట్లేదు. మూవీస్ అయితే నేమ్స్ గుర్తు రావట్లేదు, కానీ అప్పుడప్పుడు సడన్గా చూసినప్పుడు అయితే బాగా అనిపించేది మూవీస్.